హలో. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మన రెసిపీ స్వీట్ మిఠాయి. ఈ ప్రాసెస్ చూసే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈ స్వీట్ మిఠాయి కావలసిన పదార్థాలు ఒక కప్పు గోధుమ రవ్వ అండ్ ఒక కప్పు బెల్లం. ఈ రెండు అయితే సరిపోతాయండి. ఈ బెల్లంని అయితే మనం కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ గీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులో కాజు అండ్ కిస్మిస్ వేసుకొని నేనైతే వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, ఆ ఒక కప్పు గోధుమ రవ్వ ఇందులో వేసుకొని వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత ఇది ఉడకడానికి అయితే మాత్రం మనం ఒక కప్పు తీసుకున్నాం కదా గోధుమ రవ్వ, దానికి ఒక 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. సేమ్ చూడడానికి మోతీచూర్ లడ్డు లానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. రెండు బలమే కదా, గోధుమ రవ్వ అండ్ బెల్లం కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి రెండు కూడా హెల్త్ కు మంచిదే. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ అయితే ఇందులో వడకట్టుకొని వేసుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి వడకట్టుకుంటే. అది కూడా ఇందులో వేసుకొని బాగా కలియబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో కొంచెం అయితే కలర్ అయితే యాడ్ చేస్తున్నా. మెయిన్ ఇది లడ్డు మనకు చూడగానే మెయిన్ కలరే కదా అట్రాక్ట్ చేస్తుంది మనల్ని. సో నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, నార్మల్ గా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎలాగో ఫెస్టివల్ సీజన్ కాబట్టి చక్కగా దేవుడికి అది నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయింది. ఇంకా కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమే. మీకు నచ్చితే కనుక కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంత తక్కువ టైంలోనే అయిపోతుంది. ఎక్కువ ఐటమ్స్ కూడా మనకేమీ అవసరం లేదు. అయిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మన చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని రౌండ్గా లడ్డూస్లా చుట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ కాజు అండ్ కిస్మిస్ వేయించి పెట్టుకున్నాం కదా, ఈ లడ్డూకి పైన ఇలా అంటించుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కావాలంటే మీరు కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులోనే మిక్స్ చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. మరీ చల్లారిపోయిన తర్వాత వద్దు, కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే, గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూస్గా చుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కొక్క లడ్డు చుట్టేసుకోవడమే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నా ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తాయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.